ఏమ్మా, అసలు నువ్వు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నీకు ఒక క్లారిటీ అయితే ఉంది కదా. నువ్వు నచ్చలేదని రిజెక్ట్ చేసిన 23 మంది నీకు నిజంగా నచ్చలేదు కదా. నీకేం కన్ఫ్యూజన్ లేదు కదా. అలా ఏం లేదు నాన్న. నాకు లైఫ్ పార్ట్నర్ కింద వచ్చే అబ్బాయికి నన్ను వైఫ్ని చేసుకోవాలనే మైండ్ సెట్ కాకుండా నాకు హస్బెండ్ అవ్వాలన్న మైండ్ సెట్ ఉండాలని అనుకున్నాను. కానీ ఆ 23 మందికి నన్ను వైఫ్ని చేసుకోవాలనే మైండ్ సెట్టే ఉంది. అందుకే నచ్చలేదని చెప్పాను. ఏదైనా ఒకటే కదమ్మా. అలా కాదు నాన్న. వైఫ్ని చేసుకోవాలనుకున్నవాడు అది చేయి ఇది చేయి అని చెప్పి నా మీద పెత్తనం చూపిస్తూ నన్ను ఒక తాళి కట్టిన పనిమనిషిలా ట్రీట్ చేస్తాడు. అదే హస్బెండ్ అవ్వాలనుకున్నవాడు నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తూ నాకు నచ్చినట్టు నేను ఉన్నంత ఫ్రీడమ్ నాకు ఇస్తూ నాకు ఏ ఇబ్బంది లేకుండా నన్ను మంచిగా చూసుకుంటాడు. నీకైతే క్లారిటీ ఉంది కదా. అయితే ఇంకేం లేట్ చేయకుండా మిగిలిన వాళ్ళల్లో అలాంటి మైండ్ సెట్ ఎవరికుందో చూసేద్దాం. కొంచెం నీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యే వరకు ఈ పెళ్లి చూపుల సెగ్మెంట్ని పక్కన పెడదాం నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. ప్రసాద్ గారు ఉన్నారా అండి? ఆయన పూజలో ఉన్నారు, మీరు లోపలికి వచ్చి కూర్చోండి. సమస్త దేవతా ప్రీత్యర్థం ధూపోయం ప్రతిమేద. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. హలో, టికెట్ బుక్ చేద్దాం అనుకుంటున్నానే. నువ్వుండే ఏరియాకి ఏ స్టాప్ దగ్గర? లాలాచేరు. సరేనే. సార్, ఎవరు బాబు నువ్వు? నేను సార్ అభిని. అభి. అది 2010 గుటాల హై స్కూల్లో 6th క్లాస్కి మీరు క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు నేను మీ ఫేవరెట్ స్టూడెంట్ అండి. గుర్తొచ్చానా అండి? లేదు బాబు. ఆల్ ది బెస్ట్ రాయండి సార్. ఎగ్జామ్ బాగా రాస్తాను. అరే కోతి, నువ్వా? అవునండి. బాగున్నావా? అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పరాబి, ఏంటి నన్ను నెలలా కలవాలనిపించిందా? అలా ఏం లేదు మాస్టర్. అమ్మా, ఇతను అభి అని నా స్టూడెంట్. హాయ్ అండి. అభి నా కూతురు సిరి. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇలానే మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాక నన్ను గుర్తుపెట్టుకుని కలిసి విష్ చేస్తే ఓ టీచర్గా నేను చాలా ఆనందపడతాను. ఆ రోజు మీరు చెప్పిన మాట నా మైండ్లో అలా ఉండిపోయింది. ఒక మంచి పొజిషన్ రావడానికి నాకు ఎంత టైం పట్టింది. హ్యాపీ టీచర్స్ డే సార్. ఇచ్చిన మాటను మర్చిపోతున్న ఈ రోజుల్లో చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని ఎంత దూరం వచ్చావు. నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కేక్ కట్ చేయండి సార్. మీరు కూడా రండి. ఓ ఫోటో తీయండి. ఓకే. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇక నేను ఉంటాను సార్. 3 రోజుల్లో నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందిరా. నువ్వు కూడా ఉండొచ్చుగా. నువ్వు ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. సరే సార్, ఉంటాను. అమ్మా సిరి, నేను వీడి సార్ని కాబట్టి ఏం కావాలన్నా నన్ను అడగడానికి మొహమాట పడచ్చు.
అందుకని ఈ 2 రోజులు వాడికి ఏం కావాలో కొంచెం చూడమ్మా. సరే నాన్న. ఏమండి ఛార్జర్ ఇస్తారా? తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి కొంచెం కాఫీ పెడతారా? సరే. సిరి గారు మీరు బయటకు వెళ్తారంట కదా, నాకు ఒక హెడేక్ ట్యాబ్లెట్ తీసుకురండి. సరే. చిన్న పని బయటకు వచ్చాను రా, ఒక 2 డేస్లో వచ్చేస్తాను. ఒకసారి ఉంటే పోస్ట్ పోన్ చేసేయండి, నేను వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆల్రెడీ ఈ విషయం మేనేజర్ కూడా మెయిల్ చేశాను. ఏమండి ట్యాంక్లో వాటర్ అయిపోయినట్టున్నాయి, మోటార్ స్విచ్ ఆన్ చేస్తారా? సరే. సిరి గారు ఒక టవల్ ఉంటే ఇస్తారా? ఒక 2 minutes. థ్యాంక్ యూ అండి. చెప్పవే. నాకెందుకో అభికి నువ్వు అనుకున్న మైండ్ సెట్టే ఉందనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయి. ఏంటి వీడా? ఇప్పుడే చూసావు కదా, ఆ 23 మందిలాగా వీడు కూడా పనులు చెప్పే టైపే కానీ అర్థం చేసుకునే టైపేం కాదు. హలో. యా ఓకే, ఐ విల్ జస్ట్ చెక్ అండ్ అప్డేట్ యూ బ్యాక్. మీకు వర్క్ ఉన్నట్టుంది కదండి, మీరు చూసుకోండి, నేను చేస్తాను. సరే. ఒక 5 minutes నాన్న, కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇందాకే తాగాను. అవి కూడా మార్నింగ్ లేవగానే కాఫీ తాగే అలవాటు ఉందట. నిన్ను లేపి పెట్టిస్తానంటే వద్దు సార్ పడుకోనివ్వండి అని తనే కలిపి పెట్టించాడమ్మా. ఈయన మా అన్నయ్య, ఆయన ఫ్యామిలీ. మరి ఏం సార్? నాన్న, ఆ, మూర్తి సార్ స్కూల్కి రమ్మన్నారు. అదే ఫంక్షన్ హాల్కి ఇన్విటేషన్స్ ఇవ్వాలి, చిన్న చిన్న పనులు ఉన్నాయి. నాకు రావడానికి లేట్ అవుతుంది. మీరు లంచ్ చేసి టాబ్లెట్ వేసుకుని పడుకోండి. ఆ. ఓకే. నేను కూడా వస్తానండి. అన్ని పనులు మీరు ఒక్కరంటే అవుతాయి అవ్వని టెన్షన్ ఉంటుంది, పైగా స్ట్రెయిన్ అయిపోతారు. కొన్ని పనులు నాకు కూడా చెప్పండి, చేస్తాను. అవునమ్మా, అవి చెప్పింది కూడా కరెక్టే కదా, అవిని కూడా తీసుకెళ్ళు. సరే నాన్న. ఏమేమి పనులు ఉన్నాయో చెప్పండి, గూగుల్ నోట్స్లో రాసుకుంటాను. సో ఒకటి కూడా మిస్ అవ్వకుండా చేయడానికి యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళాలి, ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి, ఫ్లెక్సెస్ తీసుకోవాలి, డ్రెస్సెస్ తీసుకోవాలి, ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఓకే. సారీ అండి, ఛార్జర్ అని, ఫోన్ అని, ట్యాబ్లెట్ అని మీకు పని చెప్పినందుకు. మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా బయట ఎవరింటికైనా వెళ్తే ఉండలేం కదా, అందుకే మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. మీరు ఏమైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. అయ్యో పర్లేదండి, తను చెప్పింది కూడా నిజమే కదా. నేనే అనవసరంగా తను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక్కడ ఏం బాగాలేదు, అక్కడికి వెళ్ళి చూద్దాం. మీకు నచ్చేవి దొరికేదాకా తిరుగుదామండి, మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. పదని వెళ్దాం. అవి కూడా మార్నింగ్ లేవగానే కాఫీ తాగే అలవాటు ఉందట. నిన్ను లేపి పెట్టిస్తానంటే వద్దు సార్ పడుకోనివ్వండి అని తనే కలిపి పెట్టించాడమ్మా. నేను కూడా వస్తానండి. అన్ని పనులు మీరు ఒక్కరంటే అవుతాయి అవ్వని టెన్షన్ ఉంటుంది, పైగా స్ట్రెయిన్ అయిపోతారు. కొన్ని పనులు నాకు కూడా చెప్పండి, చేస్తాను. మీకు నచ్చేవి దొరికేదాకా తిరుగుదామండి, మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. పదని వెళ్దాం. చెప్పవే. నువ్వు అన్నది కరెక్టేనే. అభిది వైఫ్ని చేసుకోవాలనుకునే మైండ్ సెట్ కాదు, హస్బెండ్ అవ్వాలనుకునే మైండ్ సెట్.
రేపే నాన్నతో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. హీఈస్ ద వన్ అని. తొందరపడకు. తనెవరితోనైనా రిలేషన్లో ఉన్నాడేమో అని తెలుసుకొని సింగిల్ అని కన్ఫర్మ్ అయ్యాక చెప్పు. అడిగితే బాగోదేమోనే. అడగకు, అబ్జర్వ్ చేయి. మ్యాక్సిమం తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చోట పేరు పలకడం, చాట్ కనపడడం, ఫోన్ నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూ మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లాంటివి జరుగుతాయి. అలా జరిగితే లైట్ తీసుకో. లేదంటే నువ్వు అనుకున్నట్టు మీ డాడీకి చెప్పే. సరే, థ్యాంక్ యూనే. గుడ్ నైట్. వద్దండి, ఆ రోజు బాగాలేదు. తర్వాత రోజు రమ్మని చెప్పండి. అమ్మా సిరి, కాఫీ నా ఒక్కడికే పెట్టు. అవి ఎవరో ఫ్రెండ్ కలుస్తాను బయటికి వెళ్ళాడు. తనతో ఏమైనా పని ఉంటే కాల్ చేయమని చెప్పాడు. నాకు చదువులో రాదు కదరా. ఓ ఎడ్యుకేషన్లో వీక్ కదూ. నేను చదువును మాది అమృతం సర్వం ఎలిదియా. మేడం పార్సిల్ ఓటీపీ చెప్పండి. 7042. హలో, ఏమైనా తెలిసిందా? పొద్దున్న బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. సరే, టైం వేస్ట్ చేసుకోకుండా తెలుసుకో. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏంటి లూడో ఆడుతున్నారా? బోర్ కొడుతుంది. సో కంప్యూటర్తో ఏం ఆడతారులే, 2 ప్లేయర్స్ పెట్టండి, ఇద్దరు ఆడదాం. ఓకే. ఇప్పుడైతే బాగా అబ్జర్వ్ చేయొచ్చు. రూల్స్ తెలుసు కదా. ఒక నిమిషం. హలో, అసలు ఏమనుకుంటున్నారా? నేను చేస్తే కానీ కాల్ చేయవా? ప్రపోజ్ చేసినప్పుడు చెప్పా కదా నాకు ప్రయారిటీ ఇవ్వాలి, నాతో టైం స్పెండ్ చేయాలి అని. ఓకే అని ప్రామిసులు చేయడం కాదు, నిలబెట్టుకోవాలి. ఒకసారి ఆగుతావా? రే అర్జున్, ఏం జరిగిందిరా? ఏం లేదురా, మా ఇంటికి వెళ్తున్నాను, 2 days కాల్స్ మాట్లాడడం అవదని చెప్పాను. అలానే చేయలేదు. కాల్స్ అన్నావు కానీ మెసేజ్ చేయనని చెప్పలేదు కదా. ఎంత బిజీ అయినా కనీసం 2 days ఒకసారి మెసేజ్ చేయాలి కదా అని చెప్పి మొదలెట్టిందిరా. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవురా. సర్లే, సారీ చెప్పు. సారీ ర్యాబిట్, ఇంకెప్పుడు రిపీట్ చేయను. థ్యాంక్స్ రాబీ. ఫ్యూచర్లో నువ్వు ఏ అమ్మాయినైనా లవ్ చేస్తూ గొడవలైతే నేను కూడా ఇలా మధ్యలో ఉంటాలేరా. ఇలా మిమ్మల్ని చూస్తూ నేను రెస్ట్ చేస్తానా? డైరెక్ట్ మ్యారేజే. సరే బాయ్ రా. సరే బాయ్. సారీ అండి, ఇద్దరు నా ఫ్రెండ్సే, లవర్స్. ఇలా ఎప్పుడేం గొడవ జరిగినా కానీ ఇదిగో ఇలా నన్ను కాన్ఫిడెన్స్లో పెట్టుకుని తిట్టుకుని కొట్టుకుని మళ్ళీ కలిసిపోవడం వాళ్ళకి అలవాటు. ఇట్స్ ఓకే అండి, మీటానే. ఓకే. వాడిని అల్లుండి చేసుకోవడం నాకు కూడా హ్యాపీయేనమ్మా. నేను మాట్లాడతానులే. సరే నాన్న. అది కన్వర్ట్ చేసేయండి, అది మనం చూసుకుందాం. యా ఓకే. ఒరే అభి, నీతో మాట్లాడాలిరా. ఒక నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. సార్ చెప్పండి. అభితోనే కదమ్మా, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను. అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు రేపు ఫంక్షన్ పిలిచాను. వాళ్ళు రాగానే మాట్లాడుకుందాం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేసుకో. థ్యాంక్స్ నాన్న.
విష్ చేయడానికి వస్తే వెడ్డింగ్ ఒప్పింది సార్. ఒప్పించడం ఏంటి? ఇష్టం లేదా నీకు? అదేలే ఇష్టమే, అయినా ఇష్టం లేకుండా ఎవరైనా ఒప్పుకుంటారో చెప్పు.